మెగా డాటర్ నిహారిక నిర్మాతగా మారి కమిటీ కుర్రాలు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా వరుస ఇంటర్వ్యూలో పాల్గొంటున్న నిహారిక ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ ఎంట్రీ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, మా ఫ్యామిలీలో అందరూ కూడా యాక్టింగ్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కాబట్టి నాకు కూడా నటనపై చాలా ఆసక్తి కలిగిందని తెలిపారు. నాకు సినిమా ఇండస్ట్రీలో కొనసాగడం చాలా ఇష్టమని తెలిపారు. ఇక తాను నటనపై ఆసక్తితోనే పలు సినిమాలలో హీరోయిన్ గా నటించానని నిహారిక వెల్లడించారు. ఇండస్ట్రీలోకి రావాలని కోరిక ఉండడంతో ఇదే విషయాన్ని నేను ముందుగా పెద్దనాన్నతో చెప్పాను. ఇలా ఇండస్ట్రీలోకి వస్తానని పెద్దనాన్నకు చెప్పగానే పెద్దనాన్న నాకు కొన్ని సలహాలు ఇచ్చారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మంచి గుర్తింపు సంపాదించుకుంటేనే ఎలా అయితే ప్రశంసలు వస్తాయో అదే విధంగా ట్రోల్స్ కూడా వస్తాయి. ఇలా మన గురించి ఎలాంటి కామెంట్లు వినిపించినా ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కూడా పెద్దనాన్న నాకు అర్థమయ్యేలా చెప్పారు. ఇలా పెద్దనాన్న తన సినీ జర్నీ గురించి నాకు వివరించారు. అయితే దేనినైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని భావించే నేను ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అంటూ నిహారిక తన సినీ జర్నీ గురించి వెల్లడించారు. ఇక మధ్యలో కాస్త బ్రేక్ తీసుకున్నప్పటికీ తిరిగి ప్రస్తుతం నటిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో బిజీగా అవుతున్నారు.